ఆయన మంత్రాలు చదువుతూ పసుపు కుంకుమ మా ఫ్రెండ్ మీద చల్లుతుంటే మావాడు ఒక్కో అడుగు గాల్లో ఎగురుతున్నాడు. అది చూసి మా గుండె జల్లుమంది. అక్కడ జరిగే ప్రక్రియలో నేను ఒకటి గమనించాను. మంత్రాలు చదువుతున్న అతనికి చేతికొక విచిత్ర ఆకారంలో 15 సెంటీమీటర్స్ లాంటి ఆబ్జెక్ట్ ఉంది. క్లోజ్లీ చూశాక అదొక చిన్న పిల్లాడి చెయ్యి అని తెలిసింది. అప్పుడు నా గుండె క్యాలిక్యులేట్ చేయలేని స్పీడ్తో కొట్టడం మొదలైంది. తర్వాత ఆ చెయ్యి రహస్యం ఏంటో తెలుసుకోవాలని కోరుకొచ్చింది. చేతబడికి పసిపిల్లాడి చెయ్యికి సంబంధం ఏంటి? ఆ ముసలాయన్ని అడగాలనుకున్నాను. కానీ అతనున్న ప్లేస్, ఆయనున్న గెటప్ చూసి చాలా భయం వేసింది. పైగా ఆయన చీకట్లో తప్ప పగల ఎవ్వరిని చూడరు. ఎలా తెలుసుకోవాలో తెలియక అక్కడ తిరుగుతుంటే ఆ ఊరిలో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ పరిచయం అయ్యాడు. వాడు చేతబడి నేర్చుకోవడానికి ఆ ముసలాయన దగ్గరికే వెళ్తుంటాడంట. ఆ కుర్రాన్ని, నువ్వు ఎందుకు చేతబడి నేర్చుకుంటున్నావు, బుద్ధిగా చదువుకోవచ్చు కదా అని అడిగాను. వాడు చాలా సిల్లీ రీజన్ చెప్పాడు. చదవట్లేదని ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ తిడుతున్నారని. 1 year నుంచి ఒక అమ్మాయి వెనకపడుతున్నా ఆ అమ్మాయి చూడట్లేదని ఆ అమ్మాయికి వాళ్ళందరికీ చేతబడి చేయాలని అనుకున్నాడంట.